హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన బజే వాయు వేగం మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నాను. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్తే వెంకట్ అనే చిన్న పిల్లవాడితో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. వెంకట్ క్రికెట్ లో చాలా బాగా ఆడుతూ ఉంటాడు. కానీ అనుకోకుండా వెంకట్ వాళ్ళ పేరెంట్స్ అప్పులు బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతారు. దీంతో వెంకట్ వాళ్ళ ఫ్యామిలీకి అప్పిచ్చిన ఆయన వెంకట్ ని పనిలో చేర్చడానికి తీసుకువెళ్తుంటాడు. కానీ వెంకట్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ లక్ష్మయ్య అతని నుంచి వెంకట్ ని డబ్బులు చేసి కాపాడుతాడు. లక్ష్మయ్యకి ఆల్రెడీ ఒక కొడుకుంటాడు. ఇద్దరిని పోషించే స్తోమత లేక లక్ష్మయ్య ఒక కొడుకే చాలనుకుంటాడు. కానీ అనుకోకుండా తన స్నేహితుడి కొడుకు బాధ్యతలు లక్ష్మయ్య తీసుకుంటాడు. ఆ ఇద్దరు పిల్లల్ని ఏ మాత్రం వ్యత్యాసం చూపించకుండా ఒకే విధంగా పెంచుతాడు. వెంకట్ కి క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉందని లక్ష్మయ్యకి తెలుస్తుంది. ఎలాగైనా వెంకట్ కి క్రికెట్ ఆడించడంలో సపోర్ట్ చేసి తన కెరీర్ కి సపోర్ట్ చేయాలని లక్ష్మయ్య గట్టిగా నిర్ణయించుకుంటాడు. అలా వెంకట్ కి క్రికెట్ లో కోచింగ్ ఇప్పిస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా లక్ష్మయ్య భార్య చనిపోతుంది. ఆ రోజు నుండి లక్ష్మయ్యే ఇద్దరు పిల్లలకి తల్లి తండ్రి రెండు అతనే అయ్యి పిల్లల్ని పెంచడం స్టార్ట్ చేస్తాడు. పిల్లలు పెరిగే కొద్దీ ఖర్చులు పెరగడంతో లక్ష్మయ్య ఆస్తి తరగడం స్టార్ట్ అయింది. కానీ పిల్లల ముందు ఏమాత్రం తను బయటపడకుండా వాళ్ళిద్దరికి కావాల్సింది లక్ష్మయ్య సమకూరుస్తూ వచ్చాడు. ఇద్దరు పిల్లలు ఏదో సాధిస్తారని లక్ష్మయ్యకి గట్టి నమ్మకం. అందుకే ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్ కి పంపిస్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మయ్య వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కలవడానికి హైదరాబాద్ వెళ్తారు. లక్ష్మయ్యని పికప్ చేసుకోవడానికి వాళ్ళ పెద్ద కొడుకు లక్ష్మయ్యకి ఒక కార్ పంపిస్తారు. లక్ష్మయ్య ఆ కార్ లో ఎక్కి ఓ పెద్ద హోటల్లో దిగుతాడు. అక్కడ వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి తన రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. తన కంపెనీ తరపున ఈ హోటల్ కి పని మీద వచ్చానని చెప్పి లక్ష్మయ్య పెద్ద కొడుకు రాజు చెప్తాడు. కాసేపటికి వాళ్ళ చిన్న కొడుకు వెంకట్ కూడా అదే హోటల్ కి వస్తాడు. లక్ష్మయ్య చాలా ఆనందంతో తన ఇద్దరి పిల్లలతో అక్కడ భోజనం చేసి మళ్ళీ బస్సు ఎక్కి వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతాడు. లక్ష్మయ్య వెళ్ళిపోగానే వాళ్ళ పెద్ద కొడుకు రాజు తన కోట్ ఇప్పేసి హోటల్లో పనిచేసే యూనిఫామ్ వేసుకుంటాడు. యాక్చువల్ గా రాజు ఆ హోటల్ దగ్గర వ్యాలెట్ పార్కింగ్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెంకట్ తను స్టేట్ లెవెల్ టీమ్ కి సెలెక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న సంతోషం కోసం లేని సక్సెస్ ఉన్నట్లు రాజు ఇంకా వెంకట్ వాళ్ళ నాన్న ముందు నటిస్తారు. కానీ వెంకట్ కి క్రికెట్ లో మంచి టాలెంట్ ఉంటుంది. కానీ తన టీమ్ లో సెలెక్ట్ అవడానికి 5 lakhs లంచం అడుగుతారు. మరోపక్క వాళ్ళ అన్న రాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే తన ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేస్తాడు. కానీ జాబ్ ఇవ్వడానికి తనని కూడా 5 lakhs లంచం అడుగుతారు. వెంకట్ వాళ్ళ నాన్ని డబ్బులు అడగడు. కానీ రాజు మాత్రం వాళ్ళ నాన్ని 5 లక్షలు డబ్బులు అడిగి తీసుకొని ఉద్యోగంలో అయితే చేస్తాడు. కానీ చేరిన కొన్ని రోజులకే రాజు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అయ్యాడని వాళ్ళ మేనేజ్మెంట్ కి తెలిసిపోతుంది. డబ్బులు తీసుకున్న అతను కూడా చేతులు ఎత్తేయడంతో రాజు తరపున మాట్లాడే వాళ్ళ లేక రాజుకి ఉద్యోగం పోతుంది. అందుకని రాజు ఇంకా వెంకట్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పొలం అమ్మి మరి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాడని కనీసం ఆ పొలం అమ్మిన డబ్బులైనా సంపాదించి వాళ్ళ నాన్నకి తిరిగి చేయాలని చెప్పి రాజు ఇంకా వెంకట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసి డబ్బులు కూడబెడుతూ ఉంటారు. కట్ చేస్తే హైదరాబాద్ లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అందులో అన్న హైదరాబాద్ కి మేయర్. యాక్చువల్ గా అన్నదమ్ములు హైదరాబాద్ కి వచ్చినప్పుడు అక్కడెక్కడ ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. చిన్నగా ఎదుగుతూ రౌడీయిజం లో పట్టుకొని పోతారు. దాంతో రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడి హైదరాబాద్ కి మేయర్ అవుతారు. అన్న మేయర్ అవ్వగా తమ్ముడు ఇంకా రౌడీయిజం చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ లో ఎవరు నిలబడి ఎలక్షన్ లో గెలవాలన్నా వాళ్ళు ఈ మేయర్ దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే మేయర్ కి ఫ్రెండ్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్. మొత్తం ఈ అన్నదమ్ముల హవానే హైదరాబాద్ అంతా ఉంటుంది. ఈ ఇద్దరు అన్నదమ్ముల సహాయంతోనే చీఫ్ మినిస్టర్ ఆ పదవికి వెళ్ళుంటాడు. అందుకే వీళ్ళిద్దరికి చీఫ్ మినిస్టర్ సపోర్ట్ ఉంటుంది. హైదరాబాద్ అంతా ఈ అన్నదమ్ముల హవానే ఉంటుంది. కట్ చేస్తే మన వెంకట్ తన ఇంటి దగ్గర ఒక అమ్మాయిని సంవత్సరం పైగా చూస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. ఒక రోజు వాళ్ళన్న ఇంకెన్ని రోజులు రా ఇలా దూరం నుంచి ప్రేమించేది, ఇవాళ ఎలా అయినా తనతో మాట్లాడే అని రాజు వెంకట్ ని బయటికి తీసుకుని వస్తాడు. ఆ రోజు హోలీ అవ్వడంతో ఎలాగైనా సరే తన ముఖానికి రంగు పూసి తన ప్రేమ సంగతి చెప్పాలి అని చెప్పి వెంకట్ ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. సడన్ గా ఆ అమ్మాయి వెంకట్ వెనకాలే ఉంటుంది. వెంటనే వెంకట్ ముఖానికి రంగు పూయడంతో తను కూడా వెంకట్ ని లవ్ చేస్తుందని వెంకట్ కి అర్థమైపోతుంది. దాంతో వెంకట్ లవ్ సక్సెస్ అవ్వడంతో వెంకట్ పట్టరాని సంతోషంతో ఓ రేంజ్ లో సాంగ్ వేసుకుంటాడు. మరోపక్క లక్ష్మయ్య తన పెద్ద కొడుకు సంపాదన గురించి తన చిన్న కొడుకు గురించి వాళ్ళ ఊర్లో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో లక్ష్మయ్య అంటే గిట్టని ఒక అతను ఇదంతా విని తట్టుకోలేడు. ఎందుకైనా మంచిదని అతను ఎంక్వైరీ చేయగా అతనికి లక్ష్మయ్య కొడుకు రాజు ఆ హోటల్లో వ్యాలెట్ పార్కింగ్ దగ్గర వర్క్ చేస్తాడని తెలిసిపోతుంది. అప్పుడు అతను ఊరందరినీ పిలిచి వీళ్ళిద్దరు కొడుకులు పట్నంలో పెద్ద గొప్పగా ఏమీ లేరని, పెద్ద కొడుకేమో హోటల్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, ఇంకా చిన్న కొడుకైతే అసలేమీ చేయట్లేదని లక్ష్మయ్యని బాగా అవమానిస్తాడు. దాంతో లక్ష్మయ్య అక్కడికక్కడే ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతాడు. హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఇన్ని రోజులు పొలానికి మందు కొట్టేటప్పుడు ఆ మందు పీల్చుకొని లక్ష్మయ్య ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని
అని డాక్టర్ చెప్తాడు. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండడం తెలిసి రాజు ఇంకా వెంకట్ పరిగెత్తుకుంటూ ఊరికొస్తారు. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉండేది చూసి ఇద్దరు బాగా ఎమోషనల్ అవుతారు. ఇన్ని రోజులు నీకు అబద్ధం చెప్పినందుకు క్షమించమని ఇద్దరు కొడుకులు లక్ష్మయ్యని ప్రాధేయపడతాడు. వాళ్ళ నాన్న ఆపరేషన్ కి 20 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పడంతో వెంకట్ నేను హైదరాబాద్ వెళ్లి ఎలాగో ఒకటి డబ్బులు అరేంజ్ చేస్తానని చెప్పి రాజుని అక్కడే ఉండమని తను హైదరాబాద్ కి వెళ్ళిపోతాడు. వాళ్ళు దాచుకున్న డబ్బులు లెక్కేసి చూడగా చాలా తక్కువ డబ్బులే ఉంటాయి. ఇంకా తన స్నేహితుల దగ్గర కూడా కొంత డబ్బు అప్పు తీసుకొని మొత్తం 4 లక్షల రూపాయలు ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఆ డబ్బులు ఆపరేషన్ కి సరిపోవు. ఇక వెంకట్ కి తెలిసిన ఒకే ఒక్క దారి తను ఎప్పుడు ఆడే క్రికెట్ బెట్టింగ్. తనకి ఇష్టం లేకపోయినా ఈ 4 లక్షల రూపాయలు తీసుకొని వెళ్లి బెట్టింగ్ ఆడతాడు. అదృష్టవశాత్తు వెంకట్ ఆ బెట్టింగ్ లో గెలుస్తాడు. ఆ బెట్టింగ్ కండక్ట్ చేసే బుకీ వెంకట్ కి తెలిసిన వాడే కావడంతో తాను ఉదయం ఇంటికి వచ్చి 4 లక్షలు ఇస్తానని వెంకట్ కి చెప్తాడు. దాంతో వెంకట్ సరే అని చెప్పి ఇంటికి వెళ్ళగా వెంకట్ కి డబ్బులు అవసరమని తన లవర్ కి తెలిసి తను కూడా డబ్బులు తెచ్చి ఇస్తుంది. దానికి వెంకట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు డబ్బులు సెట్ అయ్యాయని డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి తన లవర్ ని గట్టిగా హక్ చేసుకుంటాడు. మన వెంకట్ కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. అన్న విధంగానే ఆ బుక్కి వెంకట్ వాళ్ళ ఇంటికి ఒక బ్యాగ్ తో వస్తాడు. తీరా ఆ బుక్కి వెంకట్ కి డబ్బులు ఇవ్వకుండా నిన్న నువ్వే బెట్టింగ్ లో ఓడిపోయావని డబ్బులు ఇవ్వమని వెంకట్ తో అన్యాయంగా మాట్లాడతాడు. వెంకట్ షాక్ లో ఉండగా తన దగ్గరున్న 4 లక్షలు ఆ బుక్కి బలవంతంగా లాక్కొని మిగతా డబ్బులు సాయంత్రం 7 గంటల కల్లా తనకి తెచ్చివ్వాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో వెంకట్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో వాళ్ళ బ్రదర్ రాజు కూడా అక్కడికి వచ్చి వెంకట్ ని తిడతాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు క్రికెట్ బెట్టింగ్ ఆడడం అవసరమా అని చెప్పి రాజు బాధపడుతూ ఏడుస్తాడు. ఇక తనకి వేరే దారి లేక ఇలా చేశానని వెంకట్ చెప్పగా రాజు పనిచేసే హోటల్ కి అప్పుడప్పుడు ఆ మేయర్ తమ్ముడు వస్తూ ఉంటాడు. అలా రాజుకి మేయర్ తమ్ముడు పరిచయం ఉంటుంది. తాను ఆ మేయర్ తమ్ముడు హెల్ప్ అడుగుతానని ఆయన నాకు హెల్ప్ చేయొచ్చని తన ద్వారా మన డబ్బులు వెనక్కి తెచ్చుకుందామని చెప్పి రాజు వెంకట్ కి ధైర్యం చెప్పి తను వర్క్ చేసే ప్లేస్ కి వెళ్తాడు. రాజు తను వర్క్ చేసే హోటల్ కి వెళ్లి ఆ మేయర్ తమ్ముడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే వెంకట్ వెళ్తున్న దారిలో ఒక కారు కొంతమందిని గుద్ది వేసి వెళ్తూ ఉంటుంది. వెంకట్ ఆ కారును ఆపి ఆ కారులో ఉండే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఆ కారులో ఉండే అతను ఎవరో కాదు ఆ సిటీ మేయర్ యొక్క కొడుకు. పోలీస్ ఎలాగోటి సర్ది చెప్పి వెంకట్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ మేయర్ కొడుకుతో ఉన్న కొంతమంది ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకొని మేయర్ కొడుకుతో ఒకడు గొడవ పడ్డాడని ఆ మేయర్ తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాడు. దీంతో ఆ మేయర్ కొడుకు ఎలాగైనా వాడిని పట్టుకోవాలరా అని చెప్పి కొంతమంది మనుషుల్ని వెంకట్ ని పట్టుకోవడానికి పంపిస్తాడు. ఈలోగా ఆ మేయర్ తమ్ముడు రాజు పనిచేసే హోటల్ కి వెళ్తాడు. అప్పుడు రాజు అతని దగ్గరికి వెళ్లి తన తమ్ముడు వెంకట్ బెట్టింగ్ లో డబ్బులు గెలిచాడని కానీ ఆ బుక్కి మోసం చేశాడని తిరిగి మమ్మల్ని డబ్బులు కట్టమంటున్నాడని ఈ రోజు 7 గంటల లోపు టైం ఇచ్చాడని మమ్మల్ని కాపాడమని రాజు ఆ మేయర్ తమ్ముడితో వేడుకుంటాడు. సరే అని చెప్పి ఆ మేయర్ తమ్ముడు ఆ బుక్కి కాల్ చేసి ఆ బుక్కిని తిడతాడు. నేను 6 గంటల వరకే టైం ఇవ్వమంటే నువ్వు 7 గంటల దాకా టైం ఇస్తావా అని ఆ బుక్కిని తిట్టగానే రాజుకి అర్థమైపోతుంది ఆ బుక్కి వెనకాల మేయర్ తమ్ముడు ఉన్నాడని. మన ఇద్దరు స్నేహం ఈ హోటల్ దగ్గర కారు దగ్గరతోనే ఆగిపోతుందని అంతకు మించి నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దని నువ్వు ఈ రోజు 6 గంటల లోపు ఎలాగోటి డబ్బు ఇచ్చేయమని చెప్పి ఆ మేయర్ తమ్ముడు లోపలికి వెళ్ళిపోతాడు. అదే టైం కి వెంకట్ కూడా అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటాడు. దీంతో రాజుకి వెంకట్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఈ బుకింగ్ వెనకాల నడిపించేది ఆ మేయర్ తమ్ముడే అని తెలిసిపోతుంది. అందుకని వెంకట్ కి కోపం వచ్చి ఆ మేయర్ తమ్ముడు కొత్తగా కొన్న కార్ అక్కడ ఉండటంతో ఆ కార్ లో రాజుని ఎక్కించుకొని ఈ కార్ అమ్మైనా సరే ప్రస్తుతానికి నాన్న ఆపరేషన్ చేపించాలని రాజు వద్దంటున్నా చాలా బలవంతంగా కార్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ మేయర్ తమ్ముడు రాజుకి కాల్ చేస్తాడు. కార్ ఎక్కడ్రా అని చెప్పి చాలా భయంకరంగా బెదిరిస్తూ అడుగుతాడు. రాజు చాలా భయపడిపోతాడు. అదే కారులో వెనకాల ఒక బ్యాగ్ లో కోట్ల కొద్ది డబ్బులుంటాయి. అప్పుడు వెంకట్ కారుని పక్కన ఆపి బెట్టింగ్ లో వాళ్ళకి రావాల్సిన 40 లక్షలు తీసుకొని మిగతా డబ్బుని ఆ కారుని ఆ మేయర్ తమ్ముడికి ఇచ్చేద్దామని ఇద్దరు అనుకుంటారు. ఆ 40 లక్షలు పెట్టుకోవడానికి కారులో ఏమైనా కవర్ ఉందా అని మొత్తం వెతికి డిక్కీ ఓపెన్ చేసి చూడగా ఆ డిక్కీలో ఒక శవం ఉంటుంది. ఆ శవం ఎవరిదో కాదు మేయర్ కొడుకుది. ఆ మేయర్ కొడుకుని తన బాబాయ్ అయిన మేయర్ తమ్ముడే చంపేసి ఆ డిక్కీలో శవాన్ని పెట్టుకో ఉంటాడు. దీంతో వెంకట్ కి విషయమంతా అర్థమైపోతుంది. వెంటనే ఆ మేయర్ తమ్ముడికి రాజు ఫోన్ లో నుంచి వెంకట్ కాల్ చేసి ఇప్పుడే నీ కారులో శవాన్ని చూసామని నేను చెప్పినట్టు చేయకపోతే ఈ విషయం మేయర్ కి చెప్పేస్తామని బెట్టింగ్ లో నేను గెలిచిన డబ్బులు 40 లక్షలు ఆ బ్యాగ్ లోంచి తీసుకొని మిగతా డబ్బుని కార్ ని మీకే హ్యాండ్ అవుట్ చేసేస్తామని ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దామని మేయర్ తమ్ముడితో వెంకట్ డీల్ చేసుకుంటాడు. మరోపక్క 2 డేస్ నుంచి మేయర్ కొడుకు కనపడకపోవడంతో మేయర్ చాలా టెన్షన్ గా పోలీస్ ఫోర్స్ నంతా వెతకమని ఆర్డర్ చేస్తూ ఉంటాడు. మరోపక్క మేయర్ తమ్ముడు కార్ ని తీసుకొని వచ్చేటప్పుడు ఆ డబ్బులు ఆ వెంకట్ ఇంపార్టెంట్ కాదని కార్ ని మటుకు జాగ్రత్తగా తీసుకోరమ్మని వాళ్ళ మనుషులకి చెప్పి మరీ పంపిస్తాడు. ఎందుకంటే ఆ కార్ డాష్ బోర్డ్ లో ఒక 2000 రూపాయల నోటు ఉంటుంది. ఆ 2000 రూపాయల నోటుతో ఢిల్లీలో ఆ
ఆ మేయర్ తమ్ముడు కొంత హవాలా మనీని పోగు చేస్తుంటాడు. ఆ నోట్ చూపిస్తేనే ఆ మనీ వస్తుంది. ఆ డబ్బులు ఎంతంటే 5,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బంతా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే మేయర్ తమ్ముడు వాళ్ళ అన్నకి అగైన్స్ట్ గా ఉన్న ఒక అతను వాళ్ళ అన్నకు అగైన్స్ట్ గా ఉన్న హోంమంత్రిని సెపరేట్ గా మీటింగ్ పెట్టి చాలా సంవత్సరాల నుంచి మా అన్నకి మంచి పేరు వచ్చిందని నన్ను మాత్రం గుండాలాగే చూస్తున్నారని, మా అన్న తర్వాత వాళ్ళ కొడుక్కి మేయర్ పదవి పోతుందని, నేను మాత్రం గుండాలాగే ఉండాలా అని చెప్పి నేను ఎలాగైనా సరే ఎంత ఖర్చు అయినా సరే నెక్స్ట్ ఎలక్షన్స్ కి నేనే మేయర్ అవ్వాలని ఆ హోంమంత్రికి చెప్పగా ఆ హోంమంత్రి దానికి 5,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తాడు. అందుకే ఆ మేయర్ తమ్ముడు అంత డబ్బు అరేంజ్ చేసుకుంటాడు. వాళ్ళ అన్న కొడుకుని కూడా చంపింది తను మేయర్ అవ్వడానికి కోసమే. ఇదంతా తెలియకుండా ఉండాలంటే ఆ కార్ జాగ్రత్తగా తీసుకురావాలి. అందుకే వాళ్ళ మనుషులకి కార్ ని జాగ్రత్తగా తీసుకురామని చెప్తాడు. వెంకట్ ఇంకా రాజు కార్ ని హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ మేయర్ తమ్ముడు పంపించిన మనుషుల్లో ఒక అతను వెంకట్ ని గుర్తుపడతాడు. ఇతనే ఆ రోజు మేయర్ కొడుకుతో గొడవ పడ్డాడని చెప్పి వెంకట్ ని చంపడానికి డైరెక్ట్ అటాక్ చేస్తాడు. కానీ మన వెంకట్ రాజు తప్పించుకొని కార్ ని ఒక సేఫ్ ప్లేస్ లో పార్క్ చేస్తారు. వెంటనే వాళ్ళ నాన్న చూడడానికి హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పుడు వెంకట్ కి ఒక షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది. వెంకట్ లవర్ వెంకట్ కష్టాల్లో ఉన్నాడని చెప్పి ఎలాగైనా సరే తన కోసం డబ్బు సంపాదించాలనుకుంటుంది. అందుకే 2 days ముందు తనకు తెలిసిన వాళ్ళ ద్వారా వ్యభిచారంలోకి దిగి డబ్బు సంపాదించాలని ఒక హోటల్ కి వెళ్తుంది. కట్ చేస్తే అక్కడ కస్టమర్ గా వచ్చింది ఆ మేయర్ తమ్ముడే. అప్పుడు అతను ఫోన్ లో నీ గురించి మాట్లాడడం విన్నాను వెంకట్, ఇంకా తను ఎలక్షన్స్ కోసం తన కార్ లో ఒక 2,000 రూపాయల నోటు పెట్టున్నాడని, ఆ నోటు ఉపయోగించుకుని ఢిల్లీలో 5,000 కోట్ల హవాలా మనీ తీసుకోవచ్చని వెంకట్ కి తన లవర్ అయితే చెప్తుంది. తన కోసం ఇదంతా చేసినందుకు వెంకట్ తన లవర్ పైన కోపం తెచ్చుకోడు. అప్పుడు రాజు ఆ కార్ లో ఉన్న 2,000 రూపాయల నోటు తీసుకువస్తానని కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ మేయర్ తమ్ముడి మనుషులు రాజుని పట్టుకుంటారు. వెంకట్ కి కాల్ చేసి నువ్వు కార్ ని తీసుకొని వచ్చి ఇవ్వకపోతే మీ అన్నను చంపేస్తానని ఆ రౌడీ బెదిరించడంతో వెంకట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ చితక్కొట్టి వాళ్ళ అన్న రాజుని కాపాడుకుంటాడు. ఈలోగా వెంకట్ ఇంకా రాజు తప్పించుకోవడంతో మేయర్ తమ్ముడు వెంకట్ ఫోటోని వాళ్ళ అన్న మేయర్ కి చూపించి విషయం అంతా చెప్తాడు. ఇతనే మన అబ్బాయితో గొడవ పడ్డాడని, ఇతని పేరు వెంకట్ అని, వీడు వీళ్ళ అన్న రాజు కలిసి మన అబ్బాయిని దాపెట్టుంటారని మేయర్ కి లేనిపోని చెప్పి వాళ్ళిద్దరి మీద డ్రగ్స్ కేసు పెట్టి న్యూస్ లో వచ్చేటట్టు చేస్తాడు. అప్పుడు వెంకట్ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి మీరు హాస్పిటల్ దగ్గరికి రావద్దని చెప్పి నిన్ను ఇంకా మీ అన్న రాజుని డ్రగ్స్ కేసులో విరికిచ్చారని చెప్పి తనకి న్యూస్ అయితే చూపిస్తారు. కట్ చేస్తే ఆ మేయర్ తమ్ముడు వెంకట్ వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చేర్చారని తెలుసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడ వెంకట్ లవర్ ని చూసి తను గుర్తుపడతాడు. నువ్వే కదా ఆ రోజు హోటల్ గదిలోకి వచ్చింది అని, నీకేం పని ఇక్కడ అని ఆ మేయర్ తమ్ముడికి మొత్తం అర్థమైపోతుంది. నిన్ను కూడా చంపేస్తానని చెప్పి ఆ మేయర్ తమ్ముడు తనని బెదిరిస్తాడు. వెంటనే వెంకట్ కి కాల్ చేసి మీ నాన్నగారి ముందే నేనున్నానని చెప్పి ఇప్పటికైనా మించిపోయినది లేదు, మీ నాన్నగారి ఆపరేషన్ మొత్తానికి నేనే డబ్బులు కడతాను, మర్యాదగా ఆ కార్ ని నాకు తెచ్చిచ్చాయి అని చెప్తాడు. ఒకవేళ నీకు నమ్మకం కుదరకపోతే ఇక్కడ నీ లవర్ ఉంది, మీ నాన్నకి బిల్ కట్టేసి వెళ్తాను, ఆపరేషన్ అయ్యాక తనే మీకు ఫోన్ చేస్తుంది, అప్పుడైనా నాకు కార్ తెచ్చివ్వమని ఆ మేయర్ తమ్ముడు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇదంతా జరగాలంటే మరో కండిషన్ ఉందని, నువ్వు నాకు కార్ హ్యాండ్ ఓవర్ చేశాక నువ్వు వెళ్లి ఆ మేయర్ కొడుకుని చంపింది నువ్వే అని చెప్పి పోలీసులకి లొంగిపోవాలని చెప్పి మేయర్ తమ్ముడు ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతాడు. దీంతో వెంకట్ బాగా ఆలోచించుకొని రాజు వద్దంటున్నా తను వెళ్లి పోలీసులకి లొంగిపోతాడు. మేయర్ కొడుకుని తానే చంపానని చెప్పి తన కొడుకుని చంపిన వాడు దొరికాడని మేయర్ వెంకట్ దగ్గరికి వస్తాడు. ఆ మేయర్ చాలా కోపంగా వచ్చి వెంకట్ ని బాగా కొడతాడు. అయినా మన వెంకట్ మాట కూడా మాట్లాడాడు. అప్పుడు వెంకట్ కి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడున్న పోలీస్ అది స్పీకర్ ఆన్ చేయగా వెంకట్ లవర్ మీ నాన్నకి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్తుంది. అప్పుడు వెంకట్ రిలాక్స్ అవుతాడు. అక్కడున్న మేయర్ కి వెంకట్ జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ గొడవ నేను బెట్టింగ్ లో 40 లక్షలు గెలిచానని, కానీ మీ తమ్ముడు ఆ డబ్బులు ఇవ్వకుండా నన్ను మోసం చేశాడని, అప్పుడు మీ తమ్ముడి మీద కోపంతో మీ తమ్ముడు కార్ ని నేను తీసుకుని వెళ్ళిపోయానని, డిక్కీ ఓపెన్ చేసి చూడగా మీ కొడుకు శవం అందులో కనిపించిందని చెప్తాడు. కానీ ఆ విషయాన్ని మేయర్ నమ్మలేకపోతాడు. సిటీలో ఏదైనా గొడవ వస్తే మీ తమ్ముడు ఊరుకుంటాడా అని మేయర్ అడక్క వెంటనే చంపేస్తాడు అని మేయర్ చెప్తాడు. మరి నేను మీ కొడుకుని చంపానని తెలిసి కూడా బతికే ఉన్నానేంటి సార్ అని వెంకట్ చెప్పి ఇప్పుడు మీ తమ్ముడు వచ్చి నన్ను సేవ్ చేయడానికి చూస్తాడు, ఎందుకంటే ఆ కార్ మీ తమ్ముడికి అంత ముఖ్యం, ఇంకా అందులో ఉన్న 2,000 రూపాయలు కూడా అంత ముఖ్యం అని మేయర్ కి చెప్తాడు. కట్ చేస్తే కొంచెం తర్వాత ఆ మేయర్ తమ్ముడు అక్కడికి వచ్చి మేయర్ వెంకట్ ని చంపుతున్నట్టు నటిస్తుంటే వాళ్ళ తమ్ముడు వెంకట్ ని కాపాడడానికి ట్రై చేస్తాడు. దాంతో మేయర్ కి విషయం అర్థమైపోతుంది. వాళ్ళ తమ్ముడే తన కొడుకుని చంపాడని తెలిసిపోతుంది.
దాంతో ఆ మేయర్ వాళ్ళ తమ్ముడిని కాల్చి చంపేస్తాడు. వెంకట్ ఇంతటితో సేఫ్ అయిపోతాడు. దీంతో వెంకట్ ఇంకా రాజు సేఫ్ గా బయటకు వచ్చి ఒక దగ్గర టీ తాగుతూ ఉంటారు. అప్పుడు న్యూస్ లో వెంకట్ ఇంకా రాజుకి ఈ డ్రగ్స్ కేసుకి సంబంధమే లేదని, కావాలని మేయర్ తమ్ముడు ఈ విధంగా చేయించారని న్యూస్ వస్తుంది. దాంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ ఉన్న తన ఫ్రెండ్ తన జోబిలో ఉన్న 2000 నోట్ చూపించి, ఈ నోట్ ఆ కార్ లోంచి తెమ్మన్నావు ఎందుకు అని వెంకట్ ని అడుగుతాడు. దానికి వెంకట్ తన ఫ్రెండ్ కి ఒక స్మైల్ ఇస్తాడు. అంటే ఆ 2000 రూపాయల నోట్ విలువ ఢిల్లీలో ఉన్న 5000 కోట్ల హవాలా మనీ. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.